నాయుడులో ఉన్న పిల్లలందరికీ నమస్తే నాన్న. మీ అందరికి పూజా గదిలో ఒక మంచి చిట్కా చెప్తా నాన్న. మనము పూజా గదిలో హారతి దేవుడికి ఇస్తూ ఉంటాం కదా, ఒక ప్లేట్ లో లేకపోతే ఇలాంటిది ఏదైనా వాడుతూ ఉంటాం కదా. మనము డైరెక్ట్ హారతి కర్పూరం బిళ్ళ ఇందులో వేసి కాల్చొద్దు. కాలుస్తే ఏమైతుంది, మసి మొత్తం ఇట్లా బ్లాక్ గా పేరుకోబోతుంది. రోజు తోమడం కష్టం అవుతుంది కదా. మీకు ఒక చిన్న ఈజీ చిట్కా చెప్తా నాన్న. ఇప్పుడు దీపంతాలు అమ్ముతారు కదా, అక్కడ ఇలాంటి చిన్న దీపంతం తెచ్చుకొని ఇందులో పెట్టేసేయండి. ఇందులో పెట్టి మీరు ఒక హారతి కర్పూరం బిళ్ళ తీసుకొని మీరు కాల్చండి. ఓకే, మీకు ఇప్పుడు చూపిస్తా. ఓకే, ఇలా కాల్చినాం అనుకో, ఈ దీపంతం ఈ దీపం ఇలా పెట్టేసి, ఇది మట్టి దీపము ఇందులో పెట్టి మనం ఇలా కాల్చినాం అనుకో, ఇది మొత్తం ఇట్లా పేరుకపోదు బ్లాక్ గా. దీనికి ఏమి మనకు బ్లాక్ గా పేరుకపోదు, ప్లేట్లు అయినా సరే. చూడండి, ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. చూడండి, ఈ బ్లాక్ అనేది దీనికే ఉంది. ఇందులో చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇప్పుడు డైరెక్ట్ దీంట్లో వేసి కాలుద్దాము, అది ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇప్పుడు డైరెక్ట్ ఇందులో కాలుద్దాం. చూడండి చుట్టూ ఎంత బ్లాక్ అయిందో చూడండి. ఇది రోజు తోమాలంటే ఎంత ప్రాబ్లం అవుతుంది నాన్న. ఇది పెట్టినాం అనుకో, దీనికే మొత్తం ఉంటది. ఇప్పుడు నేను డైలీ వాడే చూపిస్తాను మీకు. చూడండి, ఇది దాదాపుగా 2-3 నెలలు అయింది ఇది నేను వాడబట్టి. ఏదో 1 month ఒక్కసారి తోమేసి మళ్ళీ ఇదే ఇంట్లో పెడతాను. పెట్టేసి ఇట్లా తోముతాను. చూడండి ఎంత బ్లాక్ అయిందో. ఇది తోమడం చాలా ప్రాబ్లం. ఇట్లా పెట్టి చేయండి. ఓకే.